హలో, వెల్కమ్ టు సతీష్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో 10 కరెంట్ అఫైర్స్ చూసుకుందాము. ఇందులో ఫస్ట్ వన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు బ్యాంకింగ్ భాగస్వామి ఏది? ఆప్షన్స్: ఏ ఐసిఐసిఐ బ్యాంక్, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి ఎస్ బ్యాంక్, డి కెనరా బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ సి ఎస్ బ్యాంక్. ఎక్స్ప్లెనేషన్: ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు ఎస్ బ్యాంక్ ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంక్ మిల్కర్ జితియాంగే ప్రచారాన్ని ప్రారంభించడమే కాక భారత ఒలింపిక్ అథ్లెట్ల కోసం ప్రత్యేక ఎస్ గ్లోరీ డెబిట్ కార్డును కూడా పరిచయం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ సిబ్బందికి సహాయం చేయడానికి ఇస్రో ఏ యాప్ను ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ సఖి, బి మగుత్, సి విరాట్, డి దారా. కరెక్ట్ ఆన్సర్ ఏ సఖి. ఎక్స్ప్లెనేషన్: తిరువనంతపురం తుంబాలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గగన్యాన్ సిబ్బందికి సహాయం చేయడానికి మల్టీపర్పస్ యాప్ సఖి, స్పేస్ బోర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్ సఖి అనే యాప్ను ఇస్రో ప్రారంభించింది. వ్యోమగంలో ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఇస్రోతో కమ్యూనికేషన్ కలిగి ఉండడం వంటి వాటిల్లో ఈ యాప్ ఉపకరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్స్పై కనుగొన్న అగ్నిపర్వతాన్ని శాస్త్రవేత్తలు ఏమని నామకరణం చేశారు? ఆప్షన్స్: ఏ అమెగా అగ్నిపర్వతం, బి నోక్టిస్ అగ్నిపర్వతం, సి అవెట్స్ అగ్నిపర్వతం, డి ప్రక్టో అగ్నిపర్వతం. కరెక్ట్ ఆన్సర్ బి నోక్టిస్ అగ్నిపర్వతం. ఎక్స్ప్లెనేషన్: మార్స్ గ్రహంపై కనుగొన్న అగ్నిపర్వతానికి శాస్త్రవేత్తలు నోక్టిస్ అని నామకరణం చేశారు. 29,600 అడుగు ఎత్తు ఉన్న ఈ భారీ అగ్నిపర్వతం దాదాపు 450 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను ఎవరు చేపట్టారు? ఆప్షన్స్: ఏ అశ్విని వైష్ణవ్, బి అర్జున్ రామ్ మేఘ్వాల్, సి స్మృతి ఇరానీ, డి కిరణ్ రిజిజు. కరెక్ట్ ఆన్సర్ డి కిరణ్ రిజిజు. ఎక్స్ప్లెనేషన్: కేంద్ర మంత్రి మండలి నుండి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేసిన తర్వాత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలకు నీటి లభ్యతపై సమాచారాన్ని అందించే వ్యవస్థలను అభివృద్ధి చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ రాజస్థాన్, బి అస్సాం, సి ఉత్తరప్రదేశ్, డి పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ ఏ రాజస్థాన్. ఎక్స్ప్లెనేషన్: రాజస్థాన్ ప్రజలకు నీటి లభ్యతపై సమాచారం అందించే పోర్టల్ను మంత్రి సురేష్ సింగ్ రావత్ ఆవిష్కరించారు. నీటి లభ్యతపై ఓ పోర్టల్ను అభివృద్ధి చేసిన మొదటి రాష్ట్రంగా రాజస్థానే కాగా ఇది 805 డ్యాముల పూర్తి డేటా, 242 డ్యాముల రోజువారీ డేటా, 88 లైవ్ డేటాను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ఎన్నికల సంఘం మిషన్ 414 ప్రచారాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ ఒడిశా, బి తెలంగాణ, సి ఆంధ్రప్రదేశ్, డి హిమాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ డి హిమాచల్ ప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్: హిమాచల్ ప్రదేశ్లోని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం మిషన్ 414 ప్రచారం ప్రారంభించింది. గత లోక్సభ ఎన్నికల్లో 60% కంటే తక్కువ ఓటింగ్ నమోదైన 414 పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక ఓటింగ్ శాతాన్ని పెంచడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, త్రినేత్ర యాప్ 2.0ని ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? ఆప్షన్స్: ఏ కేరళ, బి మధ్యప్రదేశ్, సి ఉత్తరప్రదేశ్, డి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్: ఉత్తరప్రదేశ్ పోలీసులు త్రినేత్ర యాప్ 2.0ని ప్రారంభించారు. డీజీపీ ప్రశాంత్ కుమార్ తన కార్యాలయంలో ఏడీజీ లా అండ్ ఆర్డర్ అమితాబ్ యాష్తో కలిసి ఈ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ రాష్ట్రంలో నేరాల నివారణ, దర్యాప్తు కోసం రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏ రక్షణ దళంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్: ఏ బీఎస్ఎఫ్, బి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సి సిఆర్పిఎఫ్, డి భారత సైన్యం. కరెక్ట్ ఆన్సర్ బి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఎక్స్ప్లెనేషన్: నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్ మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ట్రాఫికింగ్తో సహా మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలకు రైల్వే నెట్వర్క్ ఉపయోగించకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అడ్డుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాతో భారత్ తదుపరి రాయబారిగా ఎవరిని నియమించింది? ఆప్షన్స్: ఏ ఆర్కే అగర్వాల్, బి ప్రతాప్ రాజ్, సి పురుషోత్తం రూపాల, డి వినయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్
డి వినయ్ కుమార్. ఎక్స్ప్లెనేషన్. రష్యాలో భారత తదుపరి రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త వినయ్ కుమార్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. వినయ్ కుమార్ ప్రస్తుతం మయన్మార్లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ఈయన 1992 బ్యాచ్ IFS అధికారి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్స్: ఏ మార్చ్ 22, బి మార్చ్ 23, సి మార్చ్ 24, డి మార్చ్ 25. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.